ఇరాన్ వార్ తాజా అప్డేట్స్ వచ్చాయి. పరస్పరంగా కండిషన్స్ పెట్టుకోవడం జరిగింది. ఇవి కండిషన్సా వార్నింగ్ అనేది అర్థం కాని పరిస్థితి. ఈ యొక్క పరిస్థితి ఎలా ఉంది, నిజానికి ఆ వార్నింగ్స్ ఏంటనే విషయాన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. మన స్టూడియోకి వచ్చారు సీనియర్ జర్నలిస్ట్ రామదుర్గం బసవన్ రావు గారు. వారితో మాట్లాడి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిన్న మనం మాట్లాడుకున్నాం 15 కండిషన్స్ అమెరికా పెట్టింది అని. తాజాగా ఇరాన్ కూడా కండిషన్స్ పెట్టింది. ఈ కండిషన్సా వార్నింగ్సా, దీన్ని మనం ఏ విధంగా చూడాలి? సామాన్య ప్రజలు యుద్ధం ఆగిపోతుందేమో అటువంటి ఆశతో ఉన్నారు. నిజంగా ఇది ఎటుదారి తీస్తుంది? ప్రస్తుత పరిస్థితి ఏంటండి? అంటే ఇప్పుడు చాలా చిక్కుముడి పడిపోయిందండి. ఒకవైపు ఏమో యుద్ధం ఆగిపోయింది, నేనే విరమించేశాను. ట్రంప్ రోజుకు ఒక మాట, గడియకు ఒక మాట్లాడడం ఆయనకు చాలా అలవాటు అయిపోయింది. నిన్ననే మనం మాట్లాడుకున్నాం, అంతర్జాతీయ వేదిక ముందు ఆయన ఒక పెద్ద జోకర్ అయిపోయాడు. సో ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకి అర్థం కావట్లేదు. అంతేందుకు తాజాగా ఒక కామెంట్ ఆయన చేసింది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. ఆయన ఏమన్నాడంటే, ఇరాన్ ప్రజలు నన్నే సుప్రీం లీడర్గా ఎన్నుకుంటారు అని. సుప్రీం లీడర్ అనేటువంటిది అత్యున్నతమైనంత పదవి ఇరాన్ దేశంలోన. వారసత్వంగా మొస్తామా ఆల్రెడీ ఎన్నుకున్నారు, నన్ను ఎన్నుకుంటారు అని అంటే ఎన్నుకుంటారేమో అని ఈయన అనేసరికి నిర్జనులందరూ కూడా ఆయతుల్లా డొనాల్డ్ ట్రంప్ అని పేరు పెట్టి బహుశా ఈయన పదవి స్వీకారం చేస్తాడేమో, ఇక నాశనం తప్పదు అనేటువంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడు కూడా అంటే కొంతమంది మీడియా అట్రాక్షన్ చేయడమే వాళ్ళ పనిగా ఉంటుంది. మన గతంలోనే మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారు ఉండేవారు, అంజయ్య గారు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా మీడియాకు చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండేవారు. ఇప్పుడు అంతర్జాతీయంగా చూస్తే ట్రంప్ మనకు అలా తయారయ్యారు. ఆయన ఎప్పుడు కూడా మీడియా అట్రాక్షన్ కోసమే ఆ మాటలు మాట్లాడతారా, లేదా నలుగురు నోట్లో తన పేరు నానాలని ఏమని చెప్తారో మనకైతే అర్థం కాదు. కానీ ఆయన చాలా చాలా పిల్లి మొగ్గలు వేస్తున్నారు. సో ఆయన తాజాగా ఏం చేశారంటే, అంటే ఇంతకుముందు ఏం చేశారు, ఒంటెత్త పోకడగా తానే మాట్లాడారు. తానే మాట్లాడితే రక్షణ మంత్రి ఏమన్నారు, అసలు పశ్చిమాసియాతో నువ్వు యుద్ధం ఎందుకు పెట్టుకుంటావా, అది ఒక పట్టణం తెగదు తెల్లారదు, దానివల్ల నష్టము, మిగిలిన దేశాలతో యుద్ధం ఒకలా ఉంటే ఆ దేశాలతో యుద్ధం మరొకలా ఉంటుంది. ఎందుకంటే అక్కడంతా కూడా ప్రాకృతికమైనటువంటి సహజ నిక్షేప సంపద ఉన్నటువంటి దేశాలవి. అక్కడ మిగిలిన వసతులు ఏమున్నాయో లేదో తెలియదు, కానీ చమురు మాత్రం అపారంగా ఉంటుంది. సో ఆ చమురును అమ్ముకుంటూ లబ్ధి పొందుతున్న దేశాలతో మనకెందుకు వైరము అని. కానీ ఈయన వినలే, తెగబడ్డారు. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఎందుకు కోపం వహిస్తోంది, నెతన్యాహు ఎందుకు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారంటే కారణం ఇదే. ఆయన ఏమంటున్నారంటే, అసలు యుద్ధం చేయమని చెప్పిందే అమెరికా, యుద్ధం చేయమని చెప్పడము అదే, ఆపమని చెప్పడము అదే, అన్ని తన చేతుల్లోనేనా అని ఇజ్రాయెల్ అంటుంది. ఇజ్రాయెల్కి ఇది మొదటి అనుభవం ఏంటొచ్చేమో, కానీ యాక్చువల్గా అమెరికా తీరుతీను ఇలాగే ఉంటుంది. అది ఏమనుకుంటే అది, అధ్యక్షుల మనసులో ఏమొస్తే అది జరిగిపోవాలి, తానేమనుకుంటే ప్రపంచంలో అందరూ అదే చేయాలి. ఇలాంటి విచిత్రమైన ధోరణుల వల్ల ఇక్కడ యుద్ధము అనేటువంటిది ఆగుతుందా, ఆగదా, ఎంతకాలం కొనసాగుతుంది, ఏమిటి అనిశ్చిత పరిస్థితి అనేటువంటిది చాలా చాలా ప్యానిక్గా ఉందండి. ఓకే, మన నాయకులందరూ కూడా, మిగిలిన దేశాల్లో కూడా నాయకులందరూ కూడా సోషల్ మీడియా పైన చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు లేని ప్యానిక్ను క్రియేట్ చేస్తున్నారు, అసలు ప్యానిక్ అనేదే లేదు, చమురు కొరత లేదు, ఇంధనం కొరత లేదు, గ్యాస్ కొరత లేదు అని ఇంతమంది అంటూ ఉంటే, మళ్ళీ హైదరాబాద్లో ఇవాళ మనం చూసుకుంటే చాలా పెట్రోల్ బంకులు ఎందుకు బంద్ అయిపోయాయి, ఇప్పుడు ఎందుకు గ్యాస్ మనకు ఎందుకు రావట్లేదు, ఇంతకుముందు 2 రోజులకు వచ్చేది, కనీసం ఇప్పుడు 15 రోజులు కూడా ఎందుకు రావట్లేదు. సో సంక్షోభం ఉంది, పూర్తిగా సంక్షోభం ఉంది అని చెప్పడం ఎంత తప్పు అవుతుందో, అసలు లేదని చెప్పడం కూడా అంతే తప్పు అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే, ట్రంప్ ఒక 15 కండిషన్స్ ఇచ్చారు. అంటే మీ పైన యుద్ధ విరమణ మాత్రమే కాదు, ఆయన ఇంకొకటి మాట చెప్పారు, ఏంటంటే 1 రోజుల పాటు మీతో మేము యుద్ధం చేయం, నంబర్ 1 పాయింట్. రెండవది, ఇంతవరకు మీ పైన మేము విధించిన ఆంక్షలన్నిటినీ ఎత్తివేస్తాము. చూడండి, గత కొన్ని దశాబ్దాల కాలంలో ఇజ్రాయెల్ పైన అమెరికా మీ చమురును వేరే దేశాలకు బయట మార్కెట్లో అమ్మకూడదని శాంక్షన్స్ విధించింది. కానీ మొన్న హార్మోజ్ జలసంధిని ఎప్పుడైతే గట్టిగా పట్టుకున్నారో, అప్పుడు మొట్టమొదటిసారిగా ఇదే అమెరికా అధ్యక్షుడి నోటి వెంట మేము ఆంక్షలు ఎత్తివేశాము, ఇరాన్ తన చమురును అమ్ముకోవచ్చు అంటే మా దగ్గర చమురే లేదు, నువ్వు చెప్పేది ఏంటి అని చెప్పి. సో ఈ విధంగా ఏమైపోయిందంటే, వాగ్ యుద్ధము, ఇరాన్ మొండి పట్టుగా ఉండడం, ఇజ్రాయెల్ మాట వినకపోవడం ఇప్పుడు అమెరికాకు తలనొప్పిగా మారిపోయింది. వీళ్ళతో పాటు నాటో దేశాలు మాట వినట్లేదు. నాటోలో ఉన్నటువంటి ఏ కంట్రీస్ కూడా ట్రంప్తో కలిసి రావట్లేదు. అవేవి కూడా హార్మోజ్ జలసంధి పైన ఒత్తిడి తీసుకురావట్లేదు.
చివరికి ట్రంప్ పరిస్థితి ఏమైపోయిందంటే ఊరిదంతా ఒకదారి అయితే ఉరిపి కట్టేది ఒకదారి అన్నట్టుగా ఆయన ఒంటెత్తు పోకడం వలన లోక కళ్యాణం కోసమే నేను ఇలా చేస్తున్నానని పోజులు కొట్టేటువంటి ట్రంప్ ఇప్పుడు ఏకాకిగా ఒంటరిగా మిగిలిపోయాడేమోనని మనకు అనిపిస్తాయి. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య ఇప్పుడు వార్నింగ్లో వార్ నడుస్తుంది. మొన్నటి దాకా ఇప్పటికీ కూడా యుద్ధం కొనసాగుతుంది. నిన్న కూడా ఇవాళ కూడా యుద్ధం కొనసాగింది, బాంబులు వేసుకుంటూ ఉన్నారు, అది ఒకవైపు జరుగుతూనే ఉంది. యుద్ధ విరమణ ఇంకా జరగలేదు. ఇజ్రాయెల్ బాంబులు వేస్తూ ఉంది. తాజాగా ఇజ్రాయెల్ మీడియా ఒక దారుణమైనటువంటి వార్తను కూడా విడుదల చేసింది. ఏంటి అంటే ఇరానీ నేవీ చీఫ్ అలీ రాజా, మొన్ననే ఆయన నియమించారు, అలీ రాజాను హతం చేసింది. ఓకే, అది ఏంటి, హార్మోజ్ ఒడ్డున ఉన్నటువంటి బందర్ అబ్బాస్ సిటీ పైన బాంబు దాడులు చేస్తే ఆ బాంబు దాడుల్లోనే ఈయన చనిపోయినట్టుగా ప్రకటించింది. ఈ అలీ రాజా ఏంటంటే హార్మోజ్ జలసంధి పైన మిలిటరీ బలగాలను మోహరించడంలో మంచి పట్టున్నటువంటి మిలిటరీ నాయకుడు. ఆ నాయకుడిని కోల్పోయింది అని చెప్తారు. మళ్ళీ ఒకవైపు ఏమో తమ నాయకుల్ని తీసేస్తున్నారు, నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు, మరోవైపు ఏమో శాంతి సందేశాలు పంపుతున్నారు. అంటే ఏంటి, కడుపులో అదేమంటారు చూడండి, నోట్లో చక్కెర కడుపులో కత్తెర అన్నట్టుగా ఉంది ట్రంప్ వ్యవహారం. నోట్లో ఏమో చక్కెర పెట్టుకొని మాట్లాడుతున్నాడు, మీరు రావాల్సిందే, మీరు రండి రండి రండి, ఇంక అంతా అయిపోయింది, యుద్ధం అయిపోయింది, అంతా ముగిసిపోయింది, మేము గెలిచేసాం, మేము అనుకున్నది సాధించాం. నువ్వేమనుకున్నావు, ఏం సాధించాం? ఒకవేళ నువ్వు అనుకున్నది సాధించినట్టయితే ఈ 15 కండిషన్లు ఏంటి, ఈ పురాణం ఏంటి? ఇందులో మొట్టమొదటి చూడండి, ఆయన చెప్పాడు హార్మోజ్ జలసంధిని తక్షణం తెరచాలి. అదేమంది తెరుస్తానని ఈయన అంటున్నాడు. నాకు బహుమతి ఇచ్చింది, ఇవాళ ఇరాన్ నాకు పెద్ద బహుమతి ఇచ్చింది, అయితే అది అణ్వాయుధాలకు సంబంధించింది కాదు అంటే ఇంక దేనికి సంబంధించింది? ఇక్కడ రెండు పాయింట్స్, ప్రిడామినెంట్ పాయింట్స్. ఒకటేంటి, బాలిస్టిక్ క్షిపణులు, ఆ తర్వాత అణ్వాయుధాల తయారీని ఆపాలి. రెండవది వచ్చి హార్మోజ్ జలసంధిని తెరచాలి. ఇవి రెండే ఇరాన్ పైన ఉన్నటువంటి అతి పెద్దవైనటువంటి పాయింట్లు. ఈ రెండింటిని ఒప్పుకోవడానికి ఇరాన్ ఇప్పుడు సిద్ధంగా లేదు. ఎందుకంటే యుద్ధక్షేత్రంలోనే వాళ్ళని నిలబెట్టి చుట్టుపక్కల బాంబులతో దాడి చేస్తూ వాళ్లను అన్ని శక్తులు లాగేసుకుంటూ ఉన్నట్టుండి ఇప్పుడు మీరు అణ్వాయుధాలు మీరు ప్రయోగించుకోవడానికి వీల్లేదంటే, అంటే ప్రపంచంలో నేనైతే ఎవరిపైన ప్రయోగిస్తాను, మీరు ఎవరిపైన ప్రయోగించొద్దంటే అది ఏ లెక్క కిందకు వస్తుంది? ఇరాన్ ఎందుకు ఒప్పుకుంటుంది? ఇరాన్ ఒప్పుకోవట్లేదు. సో ఇక్కడ ఏంటంటే హార్మజ్ జలసంధి తక్షణం తెరవాలి. ఇకపై దాన్ని ఫ్రీ మారిటైమ్ కారిడార్గా మార్చాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ ఒప్పుకోదు. ఫ్రీ మారిటైమ్ కారిడార్గా ఎందుకు మారుతుంది? తనకున్నటువంటి ఆయువు పట్టు అదొక్కటే. అందుకోసమే దాన్ని మీరు ఏమంటుంది, ఇంకా ఫ్రీ చేయాలి, దానిపైన మీరు ఎలాంటి కంట్రోల్ లేదు మీకు, ఇంకా దాన్ని వదిలేసేయాలంతే. హార్మోజ్ జలసంధి అనేది ప్రపంచానికి సంబంధించింది, మీకు సంబంధించింది కాదు అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు వెనకట్లోనే వేమన ఏదో అన్నాడని మనం ఇప్పటికీ చెప్పుకుంటాం, భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీనుని చూసి ధరణి నవ్వు అని. కానీ ఇక్కడ భూమి నాదే, ఆకాశం నాదే, నీళ్లు కూడా నావే, గాలి కూడా మావే అనేటువంటి సందర్భాలు వచ్చాయి. ఇటువంటి సముద్రంలో కూడా అంతర్జాతీయ కామన్ జలాలు ఉంటాయి. ఆ తర్వాత ఏ దేశపు జలాలు ఆ దేశపు జలాలు ఉంటాయి. అందుకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక వాదన వినిపిస్తుంది. ఏంటి అంటే, ఇరాను నౌకల్ని శ్రీలంక జలాల్లో ఉన్నప్పుడు అమెరికా దాడి చేసింది, మళ్ళీ ఇండియా ఏమాత్రం చేయలేకపోయింది, కనీసం మద్దతు కూడా ప్రకటించలేకపోయింది అంటే అప్పుడు వీళ్ళేమన్నారు, ఇండియా వాళ్ళు, అవి మా జలాల్లో ప్రవేశించలేదు కదా, ఇండియా జలాల్లో భారత్ జలంలో ప్రవేశించి ఉండింటే దాన్ని మేము ఖచ్చితంగా రక్షించేవాళ్ళమని అంటారు. ఇప్పుడు భారతదేశానికి కూడా పెద్ద చిక్కొచ్చి పడింది. బ్రిక్స్ దేశ సదస్సు ఇక్కడే ఇండియాలోనే జరగబోతోంది, మోదీ అధ్యక్షతను జరగబోతోంది. వాళ్ళేమంటున్నారు, మిత్ర దేశాలను బ్రిక్స్ కంట్రీస్ అన్ని కూడా ఏమంటున్నారు, ఈ గల్ఫ్ కంట్రీస్ మొదలైన వాళ్ళందరూ ఏమంటున్నారు, బ్రిక్ సమావేశంలోన మీరు ఇరాన్కు వ్యతిరేకంగా తీర్మానం చేయండి. ఇరాన్కు వ్యతిరేకంగా వాళ్ళు ఎట్లా తీర్మానం చేస్తుంది? ఇరాన్ను ఇప్పుడు సంధి కుదుర్చుకొని వాళ్ళతో మాట్లాడి బాగున్నారా కుశల ప్రశ్నలను అడిగి అక్కడి నుంచి వచ్చేటువంటి నౌకలను ఎంతో రాబట్టుకుంటుంది. ఆల్రెడీ 6 నౌకలు వచ్చేసాయి, ఇవాళ వైజాగ్ 2 నౌకలు చేరుకున్నాయి, మరికొన్ని నౌకలు ఆల్రెడీ కదిలి వచ్చాయి. ఉన్నటువంటి ఇంకా 16 నౌకలు 18 నౌకలు ఆ వాటిని కూడా విడిపించుకునే క్రమంలోన తన దౌత్యాన్ని తాను ప్రయోగిస్తోంది. ఇక్కడ చూడండి, ఒక విపత్తు వచ్చినప్పుడు, ఒక ఎమర్జెన్సీ టైం వచ్చినప్పుడు ఎవరి పాచికలు వాళ్ళకు ఉంటాయి, దాన్ని మనం గమనించుకోవాలి. ఎవడి దేశ వ్యూహం వాళ్ళ పైన ఉంటుంది. ఇటు పాకిస్తాన్ ఏం చేస్తుంది చూడండి, అటు అమెరికాను ఇటు ఇరాన్ను రెండింటిని దువ్వుతోంది, నేను మధ్యవర్తిత్వం వహిస్తాను అంటుంది. అందుకే ఇప్పుడు అమెరికా ఏం చేసింది, 15 కండిషన్లు పాక్ ద్వారా పంపించింది. ఇరాన్ ఏం చేసింది, తన 8 కండిషన్లు, అది 8 కండిషన్లు పెట్టింది. అది
ఇరాన్ పాకిస్తాన్ ద్వారా పంపింది. దీనికి మన జయశంకర్ గారు ఏమన్నారంటే, రక్షణ శాఖకు సంబంధించిన జయశంకర్ మంత్రి గారు ఏమన్నారంటే, మేము పాక్ లాగా దళారీలు కాదు అని. మేము దళారీలు కాదు, వాళ్ళకి అవసరం ఉంది, ఎప్పుడు కూడా వాళ్ళు ఉత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు అన్నిట్లో దూరిపోవడానికి, వాళ్ళు అమెరికా హితదృష్టిలో ఉండవలసిన అవసరం వాళ్ళకు ఉంది, మాకు అది లేదు, మా స్టాండ్ ఏదో మాకుంది అని చాలా కుండలు బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. దీన్ని పక్కన పెడితే ఇక్కడ చూడండి, అంటే ఒక హార్మోజుకి ఇంత పాయింట్స్ వచ్చాయి. అలాగే ఇకపై ఎప్పటికీ అణ్వాయుధాలు సమకూర్చుకోబోమని చెప్పారట. ఇది అయ్యే పని కాదు. ఎందుకు సమకూర్చుకోకుండా ఉంటాయి? అలాగే ఇప్పటిదాకా సేకరించినటువంటి 450 కిలోల యురేనియం నిల్వల్ని అప్పగించాలి. యురేనియం నిల్వలతోనే వాళ్ళు అణువాయుధాలను తయారు చేస్తుంటారు, వాటిని అప్పగించాలి. ఆ తర్వాత అణు సామర్థ్యాలను నిర్వీర్యం చేయాలి. ఆ తర్వాత సతాంజ్, ఇస్ఫహాన్, పోర్డో అణుకేంద్రాలను ధ్వంసం చేయాలంటే వాటి అణుకేంద్రాలను అదే ధ్వంసం చేయాలి, ఏది ప్రయోగించకూడదు, యురేనియం నిల్వల్ని అప్పగించేసేయాలి, అణువాయుధాలన్నింటినీ నాశనం చేయాలి. అంటే ఇక ఏమీ లేకుండా బికారిగా మిగిలిపోమని చెప్తుంది. ఓడిపోయి శరణ కోసం వచ్చిన వాడికి పెట్టిన కండిషన్స్ లాగా ఇప్పుడు ఏంటి అంటే నీ డిమాండ్స్ ఏంటి? ఇవన్నీ చేయకపోతే మీ పైన యుద్ధం చేస్తాం. మీరు ఇప్పటికి చేస్తున్నది యుద్ధమే కదా. అవును, మీరు ఆపింది ఏముంది? పైగా ఏమంటారు, హిజ్బుల్లా వంటి ఉగ్రమూకలకు ఫండింగ్ ఆపాలి, అది ఓకే. అటు పాకిస్తాన్ అయినా ఇటు ఇరాన్ అయినా ఇవన్నీ కూడా ఉగ్రమూకల్ని పెంచి పోషిస్తున్నాయి, వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నాయి, అది చేయవద్దు. అవును, అంతవరకు మనం ఒప్పుకోవచ్చు. ఈ షరతులన్నీ అంగీకరిస్తే, ఇఫ్ అండ్ బట్స్, ఈ షరతులన్నీ అంగీకరిస్తే ఖచ్చితంగా యుద్ధం ఆపేస్తాం. పైగా ఇరాన్పై ఇప్పటిదాకా ఉంచిన ఆంక్షలన్నింటినీ కూడా మేము తొలగించేస్తామని అమెరికా చెప్పింది. లాస్ కూడా పరిహారం గురించి మాట్లాడలేదు, నష్టం గురించి మాట్లాడలేదు, ఇరాన్ చెప్పింది. ఇప్పుడు ఇరాన్ పెట్టిన కండిషన్లు అంటే ఏంటి? తమలపాకుతో నువ్వు ఒకడంటే తలుపు చెక్కతో ఇంకొకటి అన్నాడు అన్నట్టుగా, అమెరికా ఏమో తమలపాకుతో కొట్టినట్టు కొడితే వీళ్ళు తలుపు చెక్కతో కొడుతున్నారు గట్టిగా. వీళ్ళేమంటున్నారు, అమెరికాకు ఎదురు షరతులు విధించారు. ఇరాన్పై ఆంక్షలన్నీ అమెరికా బేషరత్తుగా ఎత్తివేయాలి. పైన ఒక 10 కండిషన్లు పెట్టింది, ఇవన్నీ చేస్తే నేను ఆంక్షలు ఎత్తివేస్తానని. సింపుల్గా ఏం చెప్పింది ఇరాను, నువ్వు ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా మా పైన పెట్టిన శాంక్షన్స్ అన్ని తీసేయాలి. నెంబర్ 1 పాయింట్. రెండవది, ఇరాన్ నేతలు అధికారుల హత్యల్ని నిలిపివేయాలి. మీరు మా ఇరాన్ నేతల్ని అధికారుల్ని దారుణంగా హతమారుస్తున్నారు, దాన్ని నిలిపివేయాలి. యుద్ధం వల్ల కలిగిన నష్టానికి పరిహారం బేషరత్తుగా మీరే చెల్లించాలి. యుద్ధం మొదలుపెట్టింది మీరు కాబట్టి ఖచ్చితంగా మీరే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇరాన్ అంతర్గత వ్యవహారాలపై జోక్యం చేసుకోరాదు. ఇప్పటిదాకా యుద్ధం రావడానికి ప్రధాన కారణం ఇదే. ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేది ట్రంప్. ఇరాన్ అంతర్గత వ్యవహారాలపై జోక్యం చేసుకోవడమే కాకుండా అక్కడ ఉండేటువంటి నిరసనకారుల ముసుగులో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక శక్తుల్ని ఉసుగొలిపింది ఎవరు అంటే ట్రంప్. పర్యవసానంగా ఏమైంది? పెద్ద యుద్ధమే జరిగింది. అన్ని చోట్ల ఇలాంటివి పాచికలన్నీ వేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటండి, అగ్రరాజ్యం వ్యూహం ఏముంటుందంటే 2 దేశాలు బాగుండకూడదు, కట్టెలు పెట్టాలి, మంట పెట్టాలి, ఆ మంట పైన వంట చేసుకోవాలి. 2 దేశాల మధ్య మంట పెట్టు. ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా రెండింటి మధ్య మంట పెట్టు, వంట చేసుకో. అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మంట పెట్టు, వంట చేసుకో. ఎల్లకాలం ఇలా కొనసాగదు కదా. అది ఇప్పుడు ఎదురు దెబ్బ తగులుతోంది. హార్మోజ్ జలసంధి పైన ఇంకోటి, హార్మోజ్ జలసంధిని ఆల్ టైమ్ మారిన్ టైమ్ కారిడార్గా మార్చమని చెప్తే అమెరికా విధిస్తే వీళ్ళేమంటున్నారంటే, అసలు ఇరాన్ ఏం చెప్తుందంటే హార్మోజ్ జలసంధి పైన సార్వభౌమాధికారం మాకే ఉందని, అన్ని ఆల్ రైట్స్ మాకే ఉన్నాయి అని శాశ్వత గుర్తింపు ఇవ్వడంతో పాటు నౌకల నుంచి సుంకాలు వసూలు చేసుకోవడానికి కూడా మాకు మీరు బేషరతుగా అనుమతి ఇవ్వాలి, మేము టోల్ పెడతాం, ఆ టోల్ కూడా మీరు అంగీకరించాలి. ఇది ఇప్పుడు చూడండి ఉన్న పరిస్థితుల్లో సంధి అయ్యే అవకాశాలు చాలా ఎట్లా ఎలా సంధి అవుతుంది చెప్పండి. ఒకవైపు ఏమో ఒకటండి, ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఏమైందంటే ఆయన ఇంత దూరం వస్తుందని అనుకోలేదు. ఆయన ఏవో 2-3 రోజుల్లోనే యుద్ధం వస్తుంది ఆగిపోతుంది అని భయపడతారు. అది ఆగట్లేదు, అది ముందుకెళ్తుంది. ఒకటి నిజం, ఇప్పటికే మిగిలిన దేశాలపైన ఈ ఒత్తిడి మొదలైపోయింది. అంతేందుకు ఇప్పుడు భారత్ పైన బ్రిక్స్ దేశాల ఒత్తిడి మొదలైపోయింది, మీరు ఇరాన్కు వ్యతిరేకంగా తీర్మానం చేయండి అని. అలాగే నాటో దేశాలను అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎంత వేడుకున్నా కూడా వాళ్ళు మాట వినే పరిస్థితుల్లో లేరు. మీరు ఈ పరిణామ క్రమాలను చూస్తుంటే యుద్ధం ఎంత నాశనం చేసిందో మనకు అర్థమవుతుంది. దీని నుంచి కోలుకోవాలంటే ఎంత టైం పడుతుందండి. సో ఇప్పుడు ఏమైపోతుందంటే ఇరాన్ తెగించింది, నిన్నటి నుంచి మనం మాట్లాడుకుంటున్నాం, ఇరాన్ తెగించింది కాబట్టి అది ఒప్పుకోదు.
దానికి అక్కర్లేదు. దానికి ఏమైతే అది కానీ అని తెగించేసింది కాబట్టి అది అలాగే ఉంటుంది. ఇప్పుడు మిగిలిన దేశాలపైన ఇదేమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? ఇండియా, పాకిస్తాన్, ఇతర దేశాలు, గల్ఫ్ దేశాలు ఉన్నాయి. ఇప్పుడు సౌదీ, నేను అనుకున్నాను నిన్న, సౌదీ దేశం కూడా ఏం చేస్తుంది అంటే, సౌదీ దేశం ఖచ్చితంగా ఫోర్స్ చేస్తుంది అమెరికాని. ఏంటి, యుద్ధాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఆపొద్దండి అని. సో యుద్ధం ఆపొద్దండి అని వీళ్ళు ఒకవైపు అంటూ ఉన్నారు. మరొక వైపు చూస్తూ ఉంటే యుద్ధం ఆగకపోతే చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు. ఇవాళ రేపు అనుకుంటాను బహుశా సీఎం ప్రైమ్ మినిస్టర్ గారు మన దేశంలోన ముఖ్యమంత్రులతోనూ ఒక సమావేశం, టెలికాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ఈ పశ్చిమాసియా యుద్ధము ఎదుర్కొన్నటువంటి సంక్షోభం, దీని నుంచి మనం ఎలా బయటపడాలని. ఒకటి గుడ్డిలో మెల్ల అన్నట్టు మనకు కాస్త మంచి రిలీఫ్ ఏంటంటే ఇరాన్ మనల్ని అర్థం చేసుకోవడం. ఇరాన్ మనల్ని అర్థం చేసుకుని మన నౌకలన్నింటినీ వదలడానికి అది ఒప్పుకోవడం. సో అదేం చేస్తుంది, మన నౌకలన్నింటినీ వదిలివేస్తే మన పైన అంత ప్రెషర్ ఉండదు. ప్రెషర్ అంతా ఎవరిపైన ఉంటుందంటే అమెరికా పైన ఉంటుంది. అమెరికా ఇప్పుడే దారుణంగా నష్టపోయింది. ఒకటే కామన్ మ్యాన్ అంత ఆలోచించేది ఏంటంటే, మోదీ గారు మొన్న ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్కి చాలా కంగారు పెడుతున్నారు. కరోనానే మనం ఎదుర్కొన్నాము, మనం దీన్ని ఎదుర్కోగలుగుతాం అంటే అటువంటి పరిస్థితి మళ్ళీ వస్తుందా అంటే ఇప్పుడు లాక్డౌన్, మళ్ళీ లాక్డౌన్ ఏమైనా వస్తుంది అంటే, ఒకటండి, యుద్ధం ఇలాగే కొనసాగితే మటుకు, ఆగకుండా కొనసాగితే, నేను సబ్జెక్ట్ టు ది కండిషన్ చెప్తున్నా, వెంటనే వస్తుందని మనం బాధ్యతారహితంగా చెప్పడానికి అవకాశం లేదు. యుద్ధం ఇలాగే కొనసాగితే ఇరాన్తో మనకున్న దౌత్య సంబంధాలకు కూడా దెబ్బ తగిలితే, అంటే ఏంటి, ఇరాన్ కూడా ఇప్పుడు ఇరాన్ నిస్సహాయ పరిస్థితులు పడిపోవచ్చు. అదే కొంచెం ఆత్మ సంరక్షణలో పడితే కనుక మళ్ళీ అన్నిటిని బంద్ పెట్టేస్తుంది. అలాగే అమెరికాను కాదని, బ్రిక్స్ దేశాలను కాదని ఇరాన్తోన మాకు మీరు పంపించండి అని ఇండియా అడుగుతుందా? అడిగినది పంపిస్తుందా? ఈ విషయాలు కొన్ని. సో ఇలాంటి సందర్భాలు వచ్చి ఇప్పటికే దాదాపు 25 రోజులు దాటిపోయింది యుద్ధం. సో ఈ 25 రోజులు దాటి ఉక్రెయిన్ రష్యా వారులాగా నెలల తరబడి గనక ఇది కొనసాగితే, దేవుని మనం అందరం ప్రార్థించాల్సింది ఏంటంటే అలాంటిది జరగరాదు అని. అదే గనక జరిగితే ఒక్క భారతదేశమే కాదు, చిన్న చితక దేశాలైనటువంటి అటు పాకిస్తాన్, ఇటు శ్రీలంక, ఆసియా కంట్రీస్ అన్నీ కూడా తీవ్ర సంక్షోభంలో పడిపోతాయి. దిక్కు మొక్కు లేకుండా అయిపోతాయి. అన్నీ పెరిగిపోతాయండి. మనకు 80% ఆఫ్ ది ఫ్యూయల్, ఆ తర్వాత న్యాచురల్ గ్యాస్ మనం ఇంపోర్టే చేసుకుంటున్నాం. మళ్ళీ అవన్నీ దెబ్బతింటే ఇక్కడ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయి? ఇప్పటికే మనకు చూడండి, దాని ప్రభావం చాలా విస్తృతంగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు పెట్రోల్ వేసుకోవడంలో కొట్టుమిట్లాడుతున్నాం. ఆ తర్వాత హోటళ్ళన్నీ బంద్ అయిపోయినాయి. ఆ తర్వాత విమాన సర్వీసులు కూడా, ఫ్యూయల్ లేదంటే విమానాలు కూడా వెళ్ళవు, వాహనాలు కూడా బంద్ అయిపోతాయి. ఇప్పుడేమో ఆర్టీసీ బస్ రేట్లు పెరగడం అనేది ఓకే, అంతేందుకండి మీకు లాక్డౌన్ చేసే పరిస్థితి, అంటే లాక్డౌన్ అంత పరిస్థితి ఏంటా అనేది అర్థం కావట్లేదు. మీకు ఒక విషయం చెప్తాను చూడండి, ఇప్పుడు మన ఇండియాలోనే నయారా కంపెనీ వాళ్ళు పెట్రోల్ బంకుల్లోన 5 రూపాయల మేరకు పెట్రోల్ పెంచేశారు. డీజిల్ పెట్రోల్ పైన రేట్లు పెంచిన తొలి కంపెనీగా నయారా కంపెనీ ఉంది. ఇప్పుడు ఈ తాజా వచ్చిన కబుర్, ఇది లేటెస్ట్ అప్డేషన్. మళ్ళీ ఆల్రెడీ ఒక కంపెనీ పెంచేసింది, మళ్ళీ కంపెనీ రేట్లు పెంచుతూ ఉంటే మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ సెంట్రల్ ఏం చేస్తుంది అనేది ఇప్పుడు ఆలోచించాలి. ఈ కంపెనీ రేట్లు పెంచుతుంటే, పైగా ఇంకోటి ఏంటంటే క్రెడిట్ వ్యాపారం లేదు, ఓవర్ డ్రాఫ్ట్ వ్యాపారం లేదు. సాధారణంగా ఇవి ఎలా ఉంటాయంటే, ఓవర్ డ్రాఫ్ట్ పైన పెట్రోల్ తెచ్చుకుంటుంటాయి, డీజిల్ తెచ్చుకుంటుంటాయి, ఆ తర్వాత టర్న్ ఓవర్ చేసుకుంటుంటాయి. ఇప్పుడు కంపెనీలను ఏం చేశాయి? క్యాష్ అండ్ క్యారీ. నువ్వు డబ్బులు ఇవ్వు, తీసుకొని పో. అలాగే పెట్రోల్ బంకులు ఏం చేసాయి? నువ్వు ఫోన్పే, గూగుల్ పే కాదురా నైనా నాకు డబ్బులు ఇవ్వు. ఎందుకంటే ఫోన్పే, గూగుల్ పే చేసావనుకో, అది బ్యాంకులో వెళుతుంది, మళ్ళీ డ్రా చేసుకుని వచ్చి మళ్ళీ క్యాష్ ఇవ్వాలి, టైం టేకింగ్. నా చేతికి క్యాష్ ఇవ్వు, ఆ క్యాష్ తీసుకుపోయి నేను అక్కడ ఇస్తాను. సో మొత్తం ఇది ఏమైపోయిందంటే ముదురుతోంది వ్యవహారం. ఇది ఇంతటికే ఆగిపోతే మనం చేసుకున్న అదృష్టము. లేదు అంటే ఖచ్చితంగా రెసిషన్ వస్తుంది. తీవ్రమైన రెసిషన్ ప్రపంచాన్ని దెబ్బ కొట్టనుంది. మళ్ళీ ఉద్యోగాలపైన దెబ్బ పడుతుంది, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, రేట్లు పెరిగిపోతాయి, సగటు మనిషి జీవన చక్రం ఆగిపోయే పరిస్థితి వస్తుంది ఒకవేళ యుద్ధం ఇలాగే కొనసాగితే. ఎవరో మూర్ఖత్వం ప్రపంచానికి శాపం కారాదు అనుకుంటే వాళ్ళు ఆపాలి. ఇప్పటికైనా ట్రంప్ కాస్త బుద్ధి తెచ్చుకొని, నాకు తెలిసి ఈసారి మిడ్ టర్మ్ ఎలక్షన్లోనే ఇంకా చచ్చిన ట్రంప్ను గెలిపించారు అమెరికా ప్రజలే అనుకుంటున్నాం. పని కట్టుకొని వేరే దేశాలు వెళ్ళైనా దుష్ప్రచారం చేసే లేదా వ్యతిరేక ప్రచారం చేసి అని కిందకు దించుతారేమో అని అనుకుందాం. ఒక్క వ్యక్తి మూర్ఖత్వం వల్ల ఇంతమంది ఎందుకు ఇబ్బంది పడాలండి? ఏం అవసరం ఉంది చెప్పండి? అవును, అది ఓకే, థ్యాంక్ యూ అండి.
ఇది ఏదైతే తాజాగా ఇరాన్ యుద్ధం ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా సాగుతుంది, దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఏ ఏ దేశాల మీద ఉంది, ముఖ్యంగా మన ఇండియాలో దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా.